హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కాశీ వ్లాగ్స్ ఆల్రెడీ ఒక 2 వ్లాగ్స్ అప్‌లోడ్ చేశాను కదండీ! కాశీలో ఏ ఏ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకున్నాం. సో, ఏ విధంగా వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకి, వాటి ప్రాముఖ్యత వీటన్నింటి గురించి ఆల్రెడీ నేను ఒక 2 వ్లాగ్స్ అప్‌లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే గనక తప్పకుండా ఛానల్‌ని విజిట్ చేయండి. వ్లాగ్స్ చూడండి. ఇంకా ఈరోజు వీడియోలో కాశీలో కళ్ళు చెదిరే స్ట్రీట్ షాపింగ్, అలాగే నోరూరించే స్ట్రీట్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. కాశీలో మనకి దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే గనక చాలా షాపింగ్ ఉంటుందండి. అసలు కళ్ళు చెదిరే స్ట్రీట్ షాపింగ్ మనం ఇక్కడ చేయొచ్చనమాట. చూడొచ్చు, చేయొచ్చు కూడా. ముఖ్యంగా బెనారస్ శారీస్ అండి. కాశీలో మనకి అడుగడుక్కి ఈ బెనారస్ శారీస్ అమ్మే షాప్స్ ఉంటాయి. అలాగే రోడ్డు పక్కన కూడా పెట్టేసి అమ్ముతూ ఉంటారు. బెనారస్‌లో చాలా మంచి క్వాలిటీ పట్టు శారీస్, అలాగే లైట్ వెయిట్ శారీస్, బెనారస్‌లో చాలా వెరైటీస్ శారీస్ మనకిక్కడ అవైలబుల్ ఉంటాయి. అలాగే తక్కువ రేట్లకి కూడా వస్తాయన్నమాట. హోల్‌సేల్ రేట్లకి మనకిక్కడ అవైలబుల్ ఉంటాయి. అందుకని కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కువగా బెనారస్ శారీస్ అనేవి తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే బ్యాంగిల్స్ అండి. సో, యూపీ అంటేనే బ్యాంగిల్స్ అనమాట. ఇక్కడ వారందరూ గూడా చేతి నిండా గాజులు వేసుకుంటారండి. గాజులకి చాలా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారనమాట. ఈ గాజుల్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి. అలాగే మనకంటే కూడా కొంచెం తక్కువ కాస్ట్‌కే దొరుకుతాయన్నమాట. ఇక్కడ దొరికే వెరైటీ బ్యాంగిల్స్ ఇంకెక్కడ దొరకవేమో అనిపిస్తుంది. అంత మంచి మంచి వెరైటీస్ బ్యాంగిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇది మనం కాశీ విశ్వేశ్వర ఆలయానికి, అలాగే ఘాట్లకి వెళ్ళే మెయిన్ సెంటర్ అండి. ఈ సెంటర్ మొత్తం అంటే రోడ్డుకి ఇరువైపులా కూడా బోలెడన్ని షాప్స్ ఉంటాయండి. బెనారస్ శారీస్ గానీ, అలాగే స్ట్రీట్ షాపింగ్ కూడా ఈ రోడ్డు పక్కలనే మనకి ఎక్కువగా ఉంటాయి. అలాగే హోటల్స్, స్ట్రీట్ ఫుడ్డు ఇదంతా గూడా మనకి ఈ రోడ్‌లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్ కూడా అస్సలు ఖాళీ ఉండదండి రోడయితే. ఇప్పుడు మార్నింగ్ గాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది కానీ, నైట్ టైమ్ అస్సలు ఖాళీ ఉండదనమాట ఈ రోడయితే. ఈ రోడ్‌లో మనం వెళ్తూ ఉంటే బ్యాంగిల్స్, బట్టలు ఇవి మాత్రమే కాకుండా ఇంకా డెకరేటివ్ ఐటెమ్స్ అంటే డోర్‌కి తగిలించుకునే హ్యాంగింగ్స్ కానీ లేదంటే చూసారు కదా! ఇక్కడ టాప్స్ అండి. 1000కి 3 టాప్స్ అంట. చాలా బావున్నాయి. కానీ మనం దర్శనాలకి వెళ్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా? ఎప్పుడెప్పుడు మనం ఆయా దేవస్థానాలకి చేరుకుందామా అనే ఉంటుందండి. షాపింగ్ మీద మనకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మనకి దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతాం కదండీ కొంచెం. ఆ టైంలో షాపింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఆ టైంలోనే మనం కొంచెం ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు. దర్శనాలు అవ్వకుండా ముందే షాపింగ్ చేయాలి అని అస్సలు అనుకోకండి. దర్శనాలు మొత్తం అయిన తర్వాత చాలా రిలాక్స్‌డ్‌గా షాపింగ్ అవి చేసుకోండి. ఈ రోడ్‌లో మనకి రకరకాల హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ అలాగే మనం బట్టలు పెట్టుకునే బ్యాగ్‌లు కూడా చాలా తక్కువ రేట్లకే వస్తాయండి. ₹100 అట్లా ఉంటాయి. అయితే వీళ్ళు చెప్పిన రేట్ల కంటే కూడా మనం చాలా తక్కువ రేట్లకే అడుగుతూ ఉండాలండి. ఏదైనా ఒక ఐటెమ్ ₹100 వాళ్ళు చెప్పారు అంటే మనం ₹50 అడగాలనమాట. అంత తక్కువకి. ఇంకా కొంచెం తక్కువగా అడిగినా నో ప్రాబ్లమ్ అండి. వాళ్ళు దాని మీద ఉన్న రేట్ కంటే కూడా డబల్, త్రిబుల్ కూడా మనకి చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చాలా బేరమాడి తీసుకోవాలి. ఇంకిప్పుడు ఇక్కడ వింటర్ కదండీ! వింటర్‌లో చాలా చలుంటుంది. ఇంకా వింటర్‌లో ఇక్కడ మంచి మంచి స్వెటర్స్, వూల్‌తో చేసిన చాలా క్లాత్స్ అన్నీ గూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. తక్కువ రేట్లే చాలా తక్కువ రేట్లకే ఉంటాయి. మన సైడ్ ₹1000 ఉండే స్వెటరు ఇక్కడ 200, 300కే వస్తుంది. అయితే మనం బేరమాడి తీసుకోవాలనమాట. వింటర్‌లో అనే కాదండి. మనం ఎప్పుడొచ్చినా కూడా ఇక్కడ స్వెటర్స్ ఇవన్నీ కూడా తక్కువ రేట్లకే వస్తాయి. స్వెటర్స్ లాంటివి తీసుకోవాలి అనుకున్నా కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ బనారస్ క్లాత్‌తో తయారు చేసే చాలా ఐటెమ్స్ దొరుకుతాయండి. బనారస్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే బనారస్ క్లాత్‌తో స్టిచ్ చేసిన చిన్న చిన్న ఫ్రాకులు, పట్టు పరికిణీలు, అలాగే నాకు అక్కడక్కడ ఈ బనారస్ క్లాత్‌తో తయారు చేసిన చెప్పులు కూడా కనిపించాయండి. ఈ విధంగా బనారస్‌తో తయారైన చాలా ఐటెమ్స్ మనకిక్కడ అవైలబుల్ ఉంటాయి.
ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదండీ! ఎంత బావున్నాయో. ఇది కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళే చిన్న సందండి. చిన్న చిన్న సందులనమాట. వీటిల్లోనే మనకి బోలెడంత స్ట్రీట్ షాపింగ్ కనిపిస్తుందనమాట. ఆ సైడ్, ఈ సైడు ఈ విధంగా చిన్న చిన్న షాపులుంటాయండి. అసలు కళ్ళు చెదిరే కలెక్షన్స్ ఉంటాయండి ఇక్కడ. మనం ఆగి చూడకుండా వెళ్ళలేము. సో, అంత బావుంటాయన్నమాట. సో, బ్యాంగిల్స్ అయితే సూపరుంటాయండి. అండ్ తప్పనిసరిగా కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు సో, బ్యాంగిల్స్ మాత్రం తీసుకోండి. అయితే వాళ్ళు అడిగిన రేట్ కాకుండా తప్పనిసరిగా బేరమాడి తీసుకోండి. ఇంకా కాశీలో రాగి, ఇత్తడి వస్తువులు కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడి నుంచి చాలామంది దీపపు కుందులు, పూజ ఐటెమ్స్ ఇలా చాలా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే అవి కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకొని మంచి షాప్‌లోకి వెళ్లి తీసుకోండి. సో, ముఖ్యంగా రాగి ఐటెమ్స్ తీసుకుంటున్నప్పుడు మ్యాగ్నెటిక్‌తో ఒకసారి చెక్ చేసి తీసుకోండి. అండ్ ఇక్కడ ఎంత క్వాలిటీ ఐటెమ్స్ దొరుకుతాయో, అంత నకిలీ ఐటెమ్స్ అమ్మేవాళ్ళు కూడా మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో, చాలా జాగ్రత్తగా మీరేం తీసుకుంటున్నా సరే అండ్ మంచి షాప్‌లో జాగ్రత్తగా అన్నీ చూసి తీసుకోండి. ఇంకిక్కడ బెనారస్ శారీస్ తీసుకోవడానికి మేము సో, ఒక షాప్‌కైతే వచ్చామండి. ఈ పక్కనే బనారస్ శారీస్ తయారవుతున్నాయన్నమాట. ఫ్యాక్టరీ ఉందంట. మేము ఎక్కిన ఆటో ఆయన తీసుకొచ్చారండి. "ఈ ఫ్యాక్టరీ మాదే. ఇక్కడ శారీస్ కావాలంటే తీసుకోండి. తక్కువ రేట్లకే వస్తాయని" తీసుకొచ్చారనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ మేము ఒక 6, 7 శారీస్ వరకు తీసుకున్నాం. బెనారస్‌లో అసలు ఎన్ని వెరైటీస్ శారీస్ ఉంటాయోనండి. బెనారస్ పట్టు శారీస్ మాత్రమే కాకుండా బెనారస్‌లో లైట్ వెయిట్ శారీస్, బెనారస్ కాటన్ శారీస్, టిష్యూ ఇట్లా చాలా రకాలుంటాయన్నమాట. అన్నీ కూడా హోల్‌సేల్ రేట్లే అండి. మన సైడ్ నుంచి ఆంధ్ర సైడ్ నుంచి చాలామంది వచ్చి అంటే బట్టల షాపుల వాళ్ళనమాట. వచ్చి హోల్‌సేల్ రేట్లకి ఇక్కడి నుంచి బట్టలు తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకుంటూ ఉంటారనమాట. అందుకని వీళ్ళు వీడియోస్‌లో అవిని వీటి ఒరిజినల్ ప్రైస్ చెప్పొద్దు అని చెప్తారండి. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది గదా! సో, అందుకని ఒరిజినల్ ప్రైస్ చెప్పొద్దు అంటారు. ఇంకా కాశీ అంటే రుద్రాక్షలండి. ఒరిజినల్ రుద్రాక్షలు మనకి కాశీలో దొరుకుతాయి. అయితే వీటిల్లో కూడా చాలా మోసాలుంటాయండి. రుద్రాక్షల గురించి బాగా తెలిసిన వారిని అడిగి మీరిక్కడ రుద్రాక్షలు తీసుకోవాల్సుంటుంది. నాకు రోడ్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది రుద్రాక్ష కాయలండి. ఈ రుద్రాక్ష కాయలు ఒక్కొక్క చోట 10 రూపీస్‌కి కూడా అమ్మేస్తున్నారనమాట. మేబీ అవి ఒరిజినల్ కాదేమో అని నేననుకుంటున్నాను. నాకు ఈ రుద్రాక్షల గురించి పెద్దగా ఐడియా లేదు. కానీ కాశీలో ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయి. మీరు షాపుల్లోకి వెళ్లి చూసి తీసుకోవాలండి. 10 రూపీస్‌కి, 20 రూపీస్‌కి అమ్మేవి ఒరిజినల్ కాదేమో అని నేననుకుంటున్నాను. వీటిలో పంచముఖ రుద్రాక్షలు గాని, ఏకముఖ రుద్రాక్షి అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. అలాగే సాలగ్రామ లింగాలు, స్ఫటిక లింగాలు కూడా మనకి కాశీలో దొరుకుతాయండి. అవి కూడా మనకి రోడ్ సైడ్‌న పెట్టి అమ్ముతారు. 20 రూపీస్, 30 రూపీస్‌కి కూడా స్ఫటిక లింగాలు దొరుకుతాయండి. కానీ మనం షాపుల్లోకి వెళ్లి తీసుకుంటే గనక వాళ్ళు మనకి గ్రాముల లెక్కన అమ్ముతారండి. అవి ఒరిజినల్ అనమాట. వాటికి మనకి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీరు తీసుకోవాలి అనుకుంటే గనక స్ఫటిక లింగాలు గాని, ఈ రుద్రాక్షలు గాని, రుద్రాక్ష దండలు, రుద్రాక్ష మాలలు ఇటువంటివి ఒరిజినల్ కావాలి అనుకుంటే గనక స్ఫటిక లింగాలు కూడా ఒరిజినల్ స్ఫటిక లింగాలు తీసుకోవాలి అని అనుకుంటే గనక తప్పనిసరిగా షాపుల్లోకి వెళ్ళి తెలిసిన వాళ్ళు ఉంటే గనక అంటే రుద్రాక్షల గురించి బాగా తెలిసిన వాళ్ళు అవి ఒరిజినలా? కాదా? అని తెలిసిన వాళ్ళు ఉంటే గనక వాళ్ళని తీసుకొని వెళ్ళండి. చెప్పాను కదండీ! ఇక్కడ కొంచెం మనకెంత ఒరిజినల్ దొరుకుతాయో, అంత నకిలీ, కల్తీ కూడా దొరుకుతాయన్నమాట. నకిలీవి కూడా ఉంటాయండి. మనల్ని మోసం చేసేవాళ్ళు కూడా కొంచెం ఇక్కడ ఎక్కువగానే ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం ఏం తీసుకోవాలన్నా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా ఇటువంటి పుణ్యక్షేత్రాలకి వచ్చినప్పుడు ఇంటి దగ్గర వాళ్ళకి మనం ప్రసాదాలు తీసుకువెళ్తూ ఉంటాం కదండీ! సో, ఇంటి దగ్గర కూడా మనకి పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చారు కదా! ప్రసాదాలేవి అని కూడా అడుగుతూ ఉంటారు. మనకిక్కడ ప్రసాదాలు బాక్సులు దొరుకుతాయండి. ఒక బాక్స్‌లో ఒక రుద్రాక్ష, కాశీ తాడు, అలాగే అందులో కొన్ని ప్రసాదాలు ఇవన్నీ కూడా పెట్టి బాక్స్‌లో అమ్ముతారు. అలాగే గంగాజలం మనకి సెపరేట్‌గా దొరుకుతుందనమాట. అవి మనకి మనం గంగా నది ఒడ్డున అంటే ఘాట్లలో తిరుగుతాం కదండీ! అక్కడ ఉంటాయి. అలాగే ఈ రోడ్డు పక్కన కూడా మనకి ప్రసాదాలు లాంటివి అమ్ముతారు. అలాగే కాశీ విశ్వేశ్వరుడు టెంపుల్ బయట కూడా మనకి ప్రసాదాలు అవైలబుల్ ఉంటాయండి. బాక్స్‌లో రెడీమేడ్ బాక్స్‌లు ఉంటాయన్నమాట. అవి తీసుకుంటే బెటరు. ఒక బాక్సు, ఒక గంగాజలం మనం అట్లా ఇవ్వొచ్చనమాట సెట్ లాగా.
అండ్ ఆ బాక్స్‌లు, ప్రసాదాలు అవన్నీ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయండి. ఇంకా ఇటువంటి ప్రదేశాలకి ఇంకా కొంచెం దూరం ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇంటి దగ్గర వాళ్ళకి ఏమైనా తీసుకువెళ్ళాలి, గుర్తుగా ఉంటుంది. కాశీ వెళ్ళొచ్చాము, కాశీ వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఈ వస్తువు అనే ఒక గుర్తుగా ఉండటం కోసం కూడా చాలామంది కొన్ని వస్తువులు తీసుకోవాలి అనుకుంటారండి. అలాగా తీసుకోవాలి అనుకునే వారికి ఏం కావాలంటే అవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, గాజులు, చెప్పులు, రకరకాల దండలు, పూసల దండలు, మెడలో వేసుకునే చైన్‌లు, హారాలు ఇలా చాలా మనం స్ట్రీట్ షాపింగ్ కాశీలో చేయొచ్చు. ఇంకిక్కడ ముందు రోజు నైటు మా సాహితమ్మ ఏదో హ్యాండ్ బ్యాగ్ చూసిందండి. అటువంటి హ్యాండ్ బ్యాగే కావాలి అని ఈ స్ట్రీట్స్ మొత్తం తిప్పేసిందనమాట. కాశీ మొత్తం తిప్పేసింది. నేను రాత్రి చూసిన హ్యాండ్ బ్యాగే కావాలి అని. ఇంకా లాస్ట్‌కొక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నామండి. 2 హ్యాండ్ బ్యాగ్స్ 100 రూపీస్‌కైతే తీసుకున్నాం. అంటే చిన్న పిల్లలవండి. సో, చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్. ఇంకా ఇక్కడ చెక్కతో చేసిన ఆట వస్తువులు కూడా చాలా బావున్నాయండి. ఇక్కడ 2, 3 షాపులున్నాయన్నమాట. ఈ విధంగా చిన్న పిల్లలు ఆడుకునే ఆహ్, కార్లు, ఈ టీ పోసుకునే ఏమంటారో దాన్ని నాకు సరిగ్గా తెలీదు. సో, ఇవన్నీ కూడా చెక్కతో చేసున్నాయండి. అలాగే డోర్ హ్యాంగింగ్స్ కూడా చెక్కతో చేసినవి ఉన్నాయి. ఎంత బావున్నాయో అసలు. సు సూపరున్నాయి. వీటిపైన పెయింటింగ్స్ అవి వేశారు. చాలా బావున్నాయండి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నామనమాట. మేము దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఈ స్ట్రీట్ షాపింగ్ చూడ్డానికి, చేయడానికి కూడా వెళ్ళాము. చేసింది తక్కువే, చూసింది ఎక్కువ. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూడా. అండ్ కావాల్సినవి తీసుకొని ఇంకా అట్లా చూసుకుంటూ ఈ స్ట్రీట్స్ అన్నీ తిరుగుతూ వెళ్ళామనమాట. ఇంకా మనం ఎవరికన్నా దేవుని విగ్రహాలు లాంటివి గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకున్నా, తీసుకువెళ్ళాలి అనుకున్నా కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయండి. దేవుని విగ్రహాల్లో మనకి చాలా ఉంటాయన్నమాట. శివలింగాలు చూసారు కదండీ! ఇక్కడ ఇత్తడివి, కంచు, రాగి ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా, మనం కూడా డెకరేటివ్ ఐటెమ్స్ ఇంట్లోకేమైనా తీసుకోవాలి అనుకున్నా కూడా సో, ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా! శివలింగాలు ఇవన్నీ కూడా ఎంత బావున్నాయో. పక్కన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నమాట. బట్టల షాపింగ్ అయితే చాలా బావుంటుందండి ఇక్కడ. ఓన్లీ బెనారస్ శారీస్ మాత్రమే కాకుండా పిల్లలకి కూడా బట్టలు లాంటివి ఏమైనా తీసుకోవాలి అనుకుంటే గనక సో, ఇక్కడ చాలా బావుంటాయి. ఇంకా ఈ మధ్య ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా సరే, ఆ టెంపుల్స్ దగ్గర 90స్ కిడ్స్ చిరుతిళ్ళు కనిపిస్తున్నాయండి. అప్పట్లో మనం తినే చిరుతిళ్ళన్నమాట. ఇప్పట్లో ఇవి పెద్దగా దొరకట్లేదు. నేను లాస్ట్ టైమ్ ఆంధ్ర వెళ్ళినప్పుడు చిన్న తిరుపతి వెళ్ళాను కదండీ! అక్కడ కూడా నాకు కనిపించేవన్నమాట. ఒక షాప్‌లో ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారు. అండ్ కాశీలో కూడా ఉన్నాయండి. అప్పట్లో మనం తిన్న చిరుతిళ్ళన్నీ కూడా ఈ విధంగా ఒక షాపు ముందు పెట్టి అమ్ముతున్నారు. అండ్ చాలా హ్యాపీ అనిపించిందండి వీటిని చూడగానే. నేను అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను. ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నాను పిల్లలు తింటారులే అని. రూ. 5 అనుకుంటా అండి. ఒక్కొక్క ప్యాకెట్ రూ. 5 10 మర్చిపోయాను. అన్నీ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నాను. అప్పట్లో మనం తిన్నవి కదా! అంత మెమరీలాగా ఉంటుంది అని. ఇక్కడ నారింజ తొనలు అంటే నారింజ మిఠాయి, అలాగే చింతపండుతో చేస్తారు కదండీ క్యాండీసు పుల్లకి పెట్టి. సో, అవి చిన్న చిన్న బల్లిగుడ్లు లాంటివి ఇంకా లాలీపాప్స్ ఉంటాయి కదండీ! యాపిల్ షేప్‌లో ఉంటాయి. సో, అటువంటివన్నీ కూడా ఒక్కొక్క ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా స్ట్రీట్ షాపింగ్ మొత్తం అయిపోయి వెళ్ళేటప్పుడు ఇంకిక్కడ ఒక షాప్ దగ్గర ఆగి ప్రసాదాలు కూడా ఇంకా గంగాజలం, ఇంకా కావాల్సిన ప్రసాదాలు, విభూది, ఆహ్, కాశీ తాళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని ఈ ప్రసాదాలు కూడా ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క రేట్ మనకి చెప్తూ ఉంటారండి. ప్రసాదాలు తీసుకునేటప్పుడు కూడా మీరు కొంచెం వాళ్ళు చెప్పిన రేట్ కాకుండా కొంచెం తక్కువకే అడిగి తీసుకోండి. ఇంకా మనకి ప్రసాదాలన్నీ కూడా ఒక బాక్స్‌లో దొరుకుతాయి. మీకిప్పుడు చూపిస్తాను. ఆ బాక్స్‌లో మనకింకా ఒక రుద్రాక్ష, త్రిదళం, కాశీ తాళ్ళు, ప్రసాదం అంతా కూడా అందులోనే బాక్స్‌లో ఉంటుందనమాట. సో, ఆ బాక్స్‌లో కూడా మనకి చాలా సైజులుంటాయండి. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి మీరు తీసుకోవచ్చు. ఇంకా కాశీలో స్ట్రీట్ ఫుడ్ చాలా బావుంటుందండి. మీకు టైం ఉంటే గనక తప్పనిసరిగా స్ట్రీట్ ఫుడ్ కూడా టేస్ట్ చేసి వెళ్ళండి. మనకి ఎస్పెషల్లీ వింటర్‌లో మలై అని ఒక స్వీట్ దొరుకుతుందండి. అది ఓన్లీ బనారస్‌లో మాత్రమే దొరుకుతుంది. ఇంకెక్కడ దొరకదనమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి.
అది వింటర్‌లో మాత్రమే ఇక్కడ దొరుకుతుంది. వింటర్‌లో మీరు వస్తే గనక తప్పకుండా అది టేస్ట్ చేయండి. ఇంకా బనారస్ లస్సీ దొరుకుతుందండి. ఇప్పుడు మేము తాగుతున్నది లస్సీ అనమాట. ఇక్కడ లస్సీ కూడా చాలా ఫేమస్. చాలా బావుంటుంది. చాలామంది ఇక్కడ లస్సీ కూడా టేస్ట్ చేసి వెళ్తారు. అలాగే ఇక్కడ రబడీ అని దొరుకుతుందండి. ఎక్కువగా మనకి పాలతో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువగా దొరుకుతాయన్నమాట. మనం యూపీలో ఏ దేవస్థానానికి వెళ్ళినా సరే లోపలికి నైవేద్యంగా స్వీట్సే తీసుకువెళ్ళాలండి. మన సైడ్ తీసుకువెళ్ళినప్పుడు కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇటువంటివి ఎవ్వరూ తీసుకువెళ్లరు. ఎక్కువగా స్వీట్సే తీసుకువెళ్తారండి. దేవస్థానాల బయట కూడా మనకి స్వీట్ షాపులే ఎక్కువగా ఉంటాయి. దేవస్థానం లోపల కూడా మనకి ప్రసాదంగా స్వీట్సే ఎక్కువగా పెడుతూ ఉంటారు. అంత ఫేమస్ అండి నార్త్‌లో స్వీట్సు. ముఖ్యంగా ఈ బెనారస్‌లో స్వీట్స్ అయితే చాలా బావుంటాయి టేస్టు. అండ్ తప్పకుండా టేస్ట్ చేయండి. కాశీ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ బనారస్ లస్సీ, మలై అలాగే ఇక్కడ దొరికే రబడీ ఇటువంటివన్నీ కూడా టేస్ట్ చేయండి. చాలా బావుంటాయి. అండ్ ఇటువంటివి మనం అంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయలేనట్టుంటాయి. అలాగే టేస్ట్ చేయలేము కూడా అండి. ఇక్కడ దొరికే మలై మాత్రం ఎక్కడ దొరకదనమాట. ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఈ విధంగా మట్టి కుండల్లో ఇస్తూ ఉంటారు. అసలు ఎంత బావుంటాయో అండి. లస్సీ గాని, మలై గాని, రబడీ గాని ఏవైనా సరే ఈ విధంగా మట్టి కుండల్లో వేసిస్తారు మనకి. సో, టేస్ట్ చాలా బావుంటాయి. అలాగే ఇక్కడ ఆహ్, పానీపూరి అలాగే సమోసాతో ఒక చాట్ కూడా చేసిస్తారండి. అది కూడా చాలా బావుంటుంది. అంటే హాట్ ఇష్టపడే వాళ్ళు అవి తినొచ్చనమాట. పానీపూరి గాని, చాట్స్ గాని అన్నీ కూడా ఇక్కడ అవి కూడా చాలా బావుంటాయి. అలాగే ఇక్కడ స్వచ్ఛమైన పాలతో తయారు చేసే కలాకండ్ స్వీట్స్ అన్నీ కూడా చాలా బాగా దొరుకుతాయి. అలాగే బూడిద గుమ్మడికాయతో పేట అనే ఒక స్వీట్ దొరుకుతుందండి. అది కూడా మనకి దేవునికి నైవేద్యంగా చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడి నుంచి కూడా చాలామంది తీసుకువెళ్తూ ఉంటారండి. ఆగ్రా, ఢిల్లీ ఆ ప్లేసెస్‌లో బూడిద గుమ్మడికాయతో తయారు చేసిన పేట అనే స్వీట్ దొరుకుతుంది. అది కూడా బావుంటుంది. మనకి పెద్దగా నచ్చదు గానీ ఇక్కడ వాళ్ళు అది చాలా ఇష్టంగా తింటారు. ఇంకా వింటర్‌లో మలై అనే స్వీట్ దొరుకుతుందని చెప్పాను కదండీ! అది ఇదే అనమాట. పైన డ్రై ఫ్రూట్స్ అవి వేసిస్తారు. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. వింటర్‌లో తప్పనిసరిగా ఇక్కడ ట్రై చేయవలసిన స్వీట్ అనమాట. వింటర్‌లో మాత్రమే దొరుకుతుంది. వేరే సీజన్‌లో పెద్దగా దొరకదండి. అండ్ అది కూడా ఇక్కడికి వింటర్ టైమ్‌లో వస్తే గనక తప్పకుండా టేస్ట్ చేయండి. ఇంకిక్కడ రబడీ అని దొరుకుతుందండి. అది కూడా చాలా బావుంటుంది. మేము ఆహ్, ఇక్కడ ఝాన్సీ నుంచి ఆంధ్ర వస్తున్నప్పుడు ట్రైన్‌లో కూడా ఈ రబడీ దొరుకుతుంది. మా పిల్లలు తింటూ ఉంటారండి. వాళ్ళకి చాలా ఇష్టం. మేము కాశీ విశాలాక్షి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు ఇంకా ఆ స్ట్రీట్స్ లోపల అమ్ముతున్నారనమాట రబడీ. అండ్ అక్కడ మేము రబడీ కూడా తిన్నాము. రబడీ అంటే పాల మీగడతోనే తయారు చేస్తారండి. పాలని బాగా ఈ విధంగా మరగబెట్టేసి, ఆ పైనొచ్చే ఆ మీగడంతా కూడా తీసేసి, ఇంకా వాటిలో పంచదార, పటిక బెల్లం పౌడర్ ఇవన్నీ కూడా కలిపిస్తూ ఉంటారు. సో, రబడీ కూడా చాలా బావుంటుంది. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ చాలా ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా స్వీట్స్ తినడానికి ఇష్టపడతారండి. వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో కూడా ఏదో ఒక స్వీట్ ఉండాలనమాట. సో, నార్త్‌లో వాళ్ళ లంచ్ ప్లేట్‌లో కూడా ఏదో ఒక స్వీట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారనమాట. స్వీట్స్ ఎక్కువగా తింటారు. హాట్‌లో ఎక్కువగా సమోసా తింటారండి. సో, ఇది ఫ్రెండ్స్ వారణాసిలో స్ట్రీట్ షాపింగ్ గురించి, స్ట్రీట్ ఫుడ్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ స్ట్రీట్ షాపింగ్‌లో వారణాసిలో నేనేం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక చిన్న లైక్, మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. వీడియోని లైక్ చేయడం, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.